రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చే ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూసి దావీదు తన సమాచారం తెలుసుకొనుటకే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తె అయిన ఇత్తీయుడగు యూరియాకు భార్య అయిన బెత్షెబా అని తెలియచేయగా. బాగా వినండి, దావీదు గారు ఎందుకు ఈ పాపంలో ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం పని మానేశాడు. ఏ పని మానేశాడు? దేవుడు అప్పగించిన పని మానేశాడు. దేవుడు అప్పగించిన పని ఏంటి? యుద్ధాలు చేయడం. యుద్ధాలు చేయడం మానేసి ఇంటికాడ కూర్చున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, చర్చి మానేసి మీరు ఇంటికాడ కూర్చోండి, చాలా రంగులు కనబడతాయి. మీరు దేవుని సహవాసాన్ని మానేసి మీరు ఊర్ల మీద పడి తిరగండి. ఎన్ని చూపించకూడదో సాతానుగాడు అన్ని చూపిస్తాడు. ప్రార్థన, భయము, బైబిల్ స్టడీ, భక్తి, సహవాసము, సంఘ కూడికలు మానేయండి. ఎన్ని ఎగేయాలో అన్ని ఎగేస్తాడు. అడు గుర్తుపెట్టు. దావీదు గారు దొరకడానికి కారణం పని మానాడు. ఆ పని మానకుడు ఉన్నాడు. మీకు కంటెంట్ తెలుసు. ఈలోపు వసంతకాలమున యుద్ధానికి పోవలసిన ఆయన మేడ మీదకి వెళ్ళి చల్లగాలకు తిరుగుతున్నాడట. అలా తిరుగుతుండగా స్నానం చేస్తున్నాడు. ఈ మాట అంటున్నానని ఏమనుకోకండి. నెలసరి టైంలో జరిగితే చూసారా స్నానాలు, ఆ స్నానాలు చేసి ఆ పీరియడ్స్ టైం నడుస్తుందా, ఆ టైమింగ్ నడుస్తున్న టైంలో ఆమె స్నానం చేస్తున్నప్పుడు బహుశా ఆమెకు తెలియాలి. ఎందుకంటే రాజుగారు కోట పక్కన ఉందని ఆమెకైనా జ్ఞానం ఉండాలి. అరే, ఇక్కడ పక్కన పేదవాళ్ళ గృహాలకు వాళ్ళకు ఓపెన్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఈ టైంలో స్నానాలు సంధ్యవేళ పైకి వెళ్ళకూడదని ఈయనకైనా. మరి ఈయన ఏ ఉద్దేశంలో ఎక్కాడో మండి బెట్ చేయలేము. ఆవిడ ఆ టైంలోనే ఎందుకు చేస్తుందో పక్కా ధృవీకరించలేము. మొత్తం మీద సాతానుకు అవకాశం జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఒక పదం వాడాడు చూడండి. దావీదు దూతల చేత ఆమెని పంపివేశాడు. ఆమె అతను ఎత్తకు రాగా అతడు ఆమెతో సైనించి కలిగిన అపవిత్రత పోగొట్టుకుని తన ఇంటికి మరలా వచ్చేసి. మూలాల్లో కొన్ని ఏం రాశారు చెప్పిన, కొన్ని వ్యాఖ్యానాల్లో ఏం రాశారు చెప్పిన, అపవిత్రత పోగొట్టుకుందంటే ఈ పదం అంటున్నాను ఏమనుకోకండి, సెక్సువల్ అబ్యూజ్ కొరకే కాదు. నెక్స్ట్ వర్డ్ ఏంటో తెలుసా? ఆమె మెన్సెస్ జరుగుతున్న టైంలో ధర్మశాస్త్రం ప్రకారం ప్రత్యేక స్నానాలు ఉంటాయి, శుద్ధీకరణ స్నానాలు. ఆ శుద్ధీకరణ స్నానాలు చేస్తూ ఆ స్నానంలో ఈ అపవిత్రత పోగొట్టేసింది. నెక్స్ట్ ఆ అపవిత్రత అంటే ఇప్పుడు కడిగేసుకుంటున్నాను కనుక ఈ రెండు కడిగేసుకుంటున్నాను అడుగుతున్నాను. నీళ్ళతో కడిగేస్తే పాపాలు పోతాయా అనుకుంటాం. పిలాతు కూడా ఏమనుకున్నాడంటే చేతులు కడిగేసుకున్నాను, నాకేం సంబంధం లేదనుకున్నాడు. కడిగేసుకుంటే పోతాయా? అప్పుడప్పుడు వచ్చి చేయాల్సినవన్నీ చేసి బైబిల్ పట్టుకున్నానండి, స్నానం చేశానండి, ప్రభురాత్రి భోజనంలో చేతులు ముంచేసానండి, స్నానం చేసి తలస్నానం చేస్తానండి అన్నాడు. తలస్నానం చేసేస్తే పోతాయా అని అడుగుతున్నాను. నదుల్లో ములుగుతేనో, బకెట్ నీళ్ళు వేసుకుంటేనో, స్నానాలు శుభ్రంగా చేస్తానో, తలకు స్నానం చేస్తే కడిగేసుకుంటే పోయేవి కాదు. కానీ ఆవిడ అనుకుంటుంది కడిగేసుకుంటే పోతాయి. స్నానం చేసింది, అక్కడతో ఆ స్నానంతోనే అన్నీ అయిపోయాయి అనుకుంది. ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడంటే ఇది ఒకరోజు జరిగిన వ్యవహారం కాదన్నాడు. రిపీటెడ్గా జరుగుండ. ఒకరోజు జరిగిన వ్యవహారం కాదు. ఒకవేళ ఒకరోజు జరిగితేనే ఎంత సడన్గా ఆమె ప్రెగ్నెన్సీ వచ్చిందంటే పక్కా ఆమె మెన్సెస్ టైంలో ఉంది. ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోయింది, స్నానం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక వార్త పంపింది. ఇది గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్. పెళ్ళైన వారికి ఇద్దరికి గుడ్ న్యూస్, అది పెళ్ళి కాని వారికి అది బ్యాడ్ న్యూస్. పెళ్ళైన దంపతులకి అది గుడ్ న్యూస్, పెళ్ళి కాని వారికి బ్యాడ్ న్యూస్. ఆ బ్యాడ్ న్యూస్ అంటే తెలుసా? ఇదిగో నేను గర్భవతినై సార్ చేసిన పాపం ఎక్కడికి పోలేదు సార్, భూతము వలె అది గర్భము దాల్చి. మరి ఏ ఉద్దేశాలతో బైబిల్ ఆ మూల నుంచి పదాలు వాడారో నాకు తెలియదు, కానీ దురాశ చెప్పండి, గర్భము దాల్చి పాపాన్ని కంట. వాళ్ళ దురాశ, వాళ్ళ వ్యభిచార ఆశ ఇప్పుడు ఏమైంది చెప్పండి? గర్భం దాల్చి చీకట్లో చేసిన పాపాలు చీకట్లోనే పావు,
నీటిలో కడిగేసుకుంటే పోవు, ఒకరోజు అవి భూతము వలె ముఖం మీదకి వస్తాయి. ఆ రోజు వివరణ ఉండదు, ఆ రోజు ఏమీ చెప్పలేము, ఆ రోజు ఎలాంటి మాటలు దానికి పదాలు దొరకవు. దావీదు గారి దగ్గరికి ఇప్పుడు వచ్చేసింది గుడ్ న్యూస్. ఆ రోజు హాస్పిటల్ లేవు, దొంగ హాస్పిటల్ తీయించేయడానికి. ఆ రోజు దొంగ నర్సింగ్ డిపార్ట్మెంట్, దొంగోళ్ళని మంచి వాళ్ళు ఉన్నారులేండి, దొంగ నర్సింగ్ డిపార్ట్మెంట్ లేరు, దొంగల మెడికల్ షాపులు లేవు, దొంగ మెడికల్ డిపార్ట్మెంట్ లేదు తీయించేయడానికి, ఏదోలా టాబ్లెట్స్ వేసి తీసేయడానికి లేదు. అర్ధాంతరపు అర్ధకాలపు లేదా అర్ధాంతరంగా రాత్రికి రాత్రే మూడో కంటికి కనబడకుండా పిండాన్ని చెయ్యి పెట్టి చిదిమేసే టెక్నాలజీ ఆ రోజు లేదు. ఉంటే నేను అనుకుంటాను పక్కా వీళ్ళిద్దరూ సంప్రదిస్తారు. ఉరియానే చంపడానికి వెనకాడలేదంటే పిండాన్ని చంపడానికి వెనకాడతారు. చెప్పండి, ఈరోజు ఇలాంటి కేసులు ఎన్ని దాపరించలే చెప్పండి. ఇంత నెలల పిల్లల్ని ఇంకా రోజులు కూడా నేను అనుకున్నా అలా పొదల్లో పాడేసి వెళ్ళిపోతున్నాను. అరే జాలి, కనికరం, దయ, ఇప్పుడు పుట్టిన బిడ్డ, నీ గర్భాన పుట్టిన బిడ్డ, ఏ చీకట్లో దాల్చావో, ఎక్కడ ఆ పాపం జరిగించావో, ఎలా జరిగించావో ఏమో, అది ఎలాంటి పరిస్థితులు అలాంటి బిడ్డని చేతులారా అలా పొదల్లో నదుల్లో అలా పాడేస్తుంటే, కుక్కలు ఈడ్చుకెళ్తుంటే తల్లి అనాలా, రాక్షసు అనాలా, తండ్రి అనాలా, రాక్షసులు అనాలా, ఏమనాలి? మెడికల్ కాలేజ్, కొన్ని కాలేజెస్ వెనక మధ్య న్యూస్ వచ్చినాయి, తప్పల్లో పడేశారండి పిండ, నదుల్లో పడేశారండి పిండ, డ్రైనేజుల్లో పడేశారు. అమజ్కంలో ఒక వార్త వచ్చింది, హాస్టల్ కిటికీలో నుంచి పెట్టేసేసారు. సరిగ్గా పోలీసులకు దొరికింది, DNA టెస్టులు చేస్తే హాస్టల్ స్టూడెంట్స్ లైఫ్స్ ఎగిరిపోతాయని అక్కడితో అది ఆపేశారు. నేను అడుగుతున్నాను, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. దావీదు గారికి వర్తమానం వచ్చింది, అయ్యా మీకు విషయం చెప్పాలి, మీరు నేను కలిసి చేసిన పాపాలకి ప్రతిఫలం వచ్చింది, గర్భఫలం. ఏం చేయమంటారు? మీరు సీన్లోకి రండి. గోర్లు కొనుక్కున్నారో దావీదు గారు, గోడ గుద్దాడో దావీదు గారు, అటు ఇటు కాలు తొక్కుకుంటూ తిరిగాడో తెలియదు, మరి ఏ టెన్షన్ ఫీల్ అయ్యాడో తెలియదు, మొత్తం మీద ఆలోచనలో పడిపోయాడు. ఇప్పుడు ఎలా చూసారు? ఒక్కసారి దేవుని పనికి దూరమైన, ఒక్కసారి బైబిల్ చదివే దూరమైన, ఒక్కసారి సహవాసాల దూరమైన సాతానుగాడి దగ్గర అయితే ఒక్క మిస్టేక్ వాడు చేస్తాడు, మిగిలిన మిస్టేక్లన్నీ చెప్పండి మనమే చేస్తాం. ఒక్కటి వాడు చేస్తాడు, మిగిలిన మనం చేయిస్తాం. వన్ బై వన్ ప్రేరేపించేస్తాడు.